నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందుల్లో జరగబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ను వైసీపీ బాయ్కట్ చేయబోతుందా? అందులో భాగంగానే పలు రకాల అంశాలను అలాగే రకరకాల ప్రయత్నాలను తెర మీదకు తీసుకొస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓటర్లను వెహికల్స్ ద్వారా కేంద్రానికి తరలిస్తున్నారంటం కావచ్చు, బూతులను కూడా ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే విధంగా మారుస్తున్నారు అంటం కావచ్చు. ఇలాంటి అంశాలను ప్రచారం చేస్తూనే మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయడం కావచ్చు, అలాగే వాళ్ళ రిలేటివ్స్ అంటే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి రిలేటివ్స్ కూడా స్వతంత్రంగా నామినేషన్ వేస్తున్నారు అని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి బీటెక్ రవి గారు స్పందించారు. సో ఇలాంటి వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. సో ఆ రోజు ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన అంటున్నారు. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కు బాయ్కట్ చేసేందుకే ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకొస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు. వీటిలో వాస్తవం ఎంత ఉంది, నిజంగానే బాయ్కట్ చేసే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. పులివెందుల ఎలక్షన్స్ ఇప్పుడు రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎలక్షన్స్ జరగలేదు. సో ఇప్పుడు అక్కడ అభ్యర్థులు స్వతంత్రంగా ఓటు వేసే అవకాశం లభించింది. సో దీన్ని మనం చేజిక్కించుకోవాలని చెప్పి టీడీపీ అనుకుంటుంటే, ఇక్కడ పోతే పరువు పోతుంది, ఓడిపోతే అని చెప్పి వైసీపీ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఒకళ్ళపై ఒకళ్ళ ఆరోపణలు నిందలు కూడా వేసుకుంటున్నారు. సో ఈ రోజు బీటెక్ రవి గారు అక్కడ పులివెందుల్లో వాళ్ళు బాయ్కట్ చేయొచ్చు ఎలక్షన్స్ని అన్నారు. సో ఆ అవకాశం ఉంటుందంటారా? మరి వైసీపీ ప్లాన్ ఏమై ఉంటుందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల జడ్పీటీసీ పోరులో పంచాయతీ ఎందుకు? అసలు ఆ పోరులో అలజడి దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల నియోజకవర్గం వాళ్ళ కుటుంబంలో 4-5 దశాబ్దాల నుంచి కంచుకోట. అంత కంచుకోట లాంటి పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం ఉన్న జడ్పీటీసీ చనిపోవటం వల్ల ఎలక్షన్ అనివార్యమైన పరిస్థితుల్లో వచ్చింది. 6 months లోపు ఎలక్షన్ పెట్టాలనేది రూల్. ఇక్కడ చాలా అంశాలు ఇందులో కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి, ఆ ఎలక్షన్ డిక్లేర్ చేసిన ఎలక్షన్ కమిషన్ నీలం సాహు మీద కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ వ్యక్తులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ నీలం సాహు ఐఏఎస్ ఆఫీసర్ అసలు ఎవరు? ఆమె మీద కూడా ఇందులోకి పోర్లోకి పంచాయతీలోకి దించి కొన్ని కామెంట్స్ ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థుల మీద దౌర్జన్యాలు, దాడులు ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్ని పార్టీలకు అతీతంగా మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఒక జడ్పీటీసీయే కదా, ప్రజలు ఏ తీర్పిస్తే అది తీసుకోవచ్చు కదా, దాన్ని అంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటుంది అనేది ఆలోచిస్తే, అక్కడ బీటెక్ రవి వాళ్ళ భార్య జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యర్థుల మీద, ఇండిపెండెంట్ల మీద దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారు. ఈ మాట అన్నందుకు, హ్యావింగ్ సెడ్ దిస్, నిన్న సునీతారెడ్డి గారు పత్రికా ముఖంగా కొన్ని సందర్భంలో కొన్ని అంశాలను ప్రస్తావన చేసుకుంటూ, వాళ్ళ తండ్రి గారు హత్య చేసిన వ్యక్తులు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, ఈ ఎలక్షన్స్లో కొంతమంది ఇండిపెండెంట్ల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆమె మాట్లాడారు. ఎందుకంటే ఈ దౌర్జన్యం, దాడులు చేసిన వ్యక్తి సునీతారెడ్డి గారికి చుట్టం. అంటే వైఎస్ కుటుంబ సభ్యులుగా ఇండిపెండెంట్లలోనే లొల్లి అవుతుంది. ఫస్ట్ పాయింట్, అక్కడ ఇండిపెండెంట్లను ఎక్కువ నిలబెట్టారు వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఈ యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు స్ప్లిట్ చేసడం కోసం. సో దాని మీద కొన్ని పంచాయతీల్లో లొల్లి అవుతుంది. అంటే గొడవ చేసి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు ఎందుకు లొల్లి ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు ఫేస్ చేయొచ్చు కదా ఎలక్షన్ నిష్పక్షపాతంగా. రెండోది, అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ నీలం సాహు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవ్వకుండా ఉండాల్సింది, ఇంకో సంవత్సరం ఆగితే ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ పెడుతున్నారు అని ఒక కామెంట్ అయితే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి శ్రేణులు మా అధినాయకుడే ఈమెకి బాగా ప్రయారిటీ ఇచ్చి ఇంతకాలం పోషించాడు, ఇప్పుడు ఆమె మాకు మేఘై కూర్చుంది అని ఆమె మీద కామెంట్ చేస్తున్నారు. మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్టయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈమె నీలం సాహు అనే ఆమె చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆమె కంటే ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక అతను ఉండే. సరే, ఆయన పక్కకి తప్పించిన తర్వాత ఈమెను తీసుకొచ్చి ఆ పదవిలో పెట్టారు. ఈయనే పెట్టారు జగన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆమెకి మళ్ళీ అడ్వైజర్ పొజిషన్ కూడా ఇచ్చి కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా చేశారు. తర్వాత నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఒక అతను ఉంటే, ఆయనకి కులాన్ని ఆపాదించి చంద్రబాబు నాయుడు గారి కులం అని తీసేసి నానా హింసలు పెట్టారు ఆయన్ని. తర్వాత నీలం సాహుని ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకున్నారు.
వీళ్ళకి ఫేవర్గా జరుగుతుందని. ఇప్పుడు ఆమె ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం అనేది వీళ్ళకి రుచించట్లా. ఎందుకు రుచించట్లేదు? ఏమవుతుంది ఎలక్షన్ పెడితే? ఎందుకు పెట్టకూడదు? 6 monthsలో పెట్టాలి కదా, పెడుతున్నారు. పెడితే ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఆమెను కామెంట్ చేయాల్సి వచ్చింది? అవసరం లేదు కదా, ఫేక్ చేయొచ్చు కదా. అంటే బీటెక్ రవి గారి వైఫ్ ఉండటం వల్ల గెలవము అని ఆందోళన. పులివెందుల్లో ఒకవేళ ఓడిపోతే రాబోయే రోజుల్లో దీని ప్రభావం అన్ని ఎలక్షన్స్ మీద పడుతుందన్న టెన్షనా? అదే అయి ఉండొచ్చు కదా. లేదు, పులివెందుల కంచుకోటలాగా వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అసలు ఓడిపోతాం అన్న భావం ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడిచిన కొన్ని నెలల నుంచి అన్ని సమస్యలు చుట్టుముడతా ఉన్నాయి. అది రోజుకొకరు అక్రమాల కేసుల్లో జైలుకి వెళ్తూ ఉన్నారు. కొంతమంది పార్టీ వేడటానికి ఏ డోర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఎందుకు వచ్చినలే గొడవ లొల్లి అని చెప్పి స్తబ్దతగా ఉన్నారు, కామ్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్తే బెటర్ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇక్కడ పార్టీ జడ్పీటీసీ కూడా పులివెందుల్లోనే గెలిచే అవకాశం లేదు అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఈ దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. రెండోది, ఎలక్షన్లో వ్యూహంలో భాగంగా ఈ దౌర్జన్యాలు చేసి లొల్లి చేసి పంచాయతీ చేసి అసలు ఎలక్షన్ జరగకుండా చేయాలన్న కూడా వాళ్ళ వ్యూహంలో ఒక భాగం అయ్యి ఉండవచ్చు. అందులో భాగంగానే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషనర్ మీద కూడా వీళ్ళు నిందారోపణలు చేస్తున్నారు. అవన్నీ చేయకుండా వీళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏందనేది నాకు అర్థం కావట్లా. సునీత గారే స్వయంగా వాళ్ళ చెల్లెల గారే మాట్లాడారు నిన్న ప్రెస్లో. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, పులివెందుల్లో జగన్ రెడ్డి గారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంటే అక్కడ ఓడిపోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. మరి ఎప్పుడూ లేని పులివెందుల్లో ఈసారి ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందంటే గడిచిన కాలంలో వాళ్ళు చేసిన పనుల వల్ల దాన్ని రిఫ్లెక్ట్ ప్రజల్లో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, దాని ప్రభావం కనిపిస్తూ ఉంది. అందుకని టెన్షన్ పడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. అయితే సార్, ఎలక్షన్స్కి ముందు మనం చూసాము అవినాష్ రెడ్డి గారి మీద చాలా రకాల ఆరోపణలు వచ్చాయి, హత్య ఆరోపణలు వచ్చాయి. స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి ప్రచారం కూడా చేశారు. అయినా కూడా మరి పులివెందుల ప్రజలు, కడప ప్రజలు అది నమ్మలేదు, ఆయనకే మళ్ళీ గెలుపునిచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంది, ఇంత వ్యతిరేకత ఉంది, అన్ని స్కామ్లు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటారు చాలామంది వరకు. కానీ అక్కడ కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితి లేదు. కానీ ఈ రెండు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, అలాగే కడప ఎంపీగా ఆయన కూడా గెలిచారు. అలాంటిది ఒక్క జెడ్పీటీసీలో మరి వాళ్ళు ఓడిపోతుందని కూడా మనం ఎలా అనుకోవచ్చు? అంటే పులివెందుల్లో జగన్ రెడ్డి గారు ఓడిపోతారు అని అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా దశాబ్ద కాలం నుంచి పట్టున్న నియోజకవర్గం. జడ్పీటీసీ ఎలక్షన్కి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్, జడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్. ఓటరు మైండ్, ఓటేసే ప్రభావితమయ్యే అంశాలు టోటల్గా డిఫరెంట్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏంటంటే ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళకు ఓటేస్తారు. ఎందుకంటే నిధులు వస్తాయి, పన్నులు అవుతాయి, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి. అసెంబ్లీ ఎలక్షన్ వైపు వచ్చినప్పుడు ఆ వ్యూ వేరేగా ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకో డిఫరెంట్ దృక్పథం ఉంటుంది ఓటర్కి. సో ఇప్పుడు పులివెందుల్లో జగన్ రెడ్డి గారు గెలిచారు కాబట్టి జడ్పీటీసీ కూడా గెలుస్తారు అన్న కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. రెండోది, రాజకీయాల్లో ఇప్పుడు గడిచిన 1 సంవత్సర కాలం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ప్రామిస్ చేసిన అంశాలన్నీ ఫుల్ఫిల్ చేయటం, ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావటం, ఎన్డీఏ ప్రభుత్వం వైపు ప్రజలు ఎక్కువ అంటే మంచి ఫీల్తో ఉండటం, ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బంది. దాంతోపాటుగా కేసులు, స్కాములు ఇవన్నీ వెలుగులోకి రావటం, జగన్ రెడ్డి గారి మెడకు చుట్టుకావటం, తల్లి చెల్లిని గెంటేయటం, బాబాయ్ హత్య కేసు ఒకటి, లిక్కర్ స్కామ్ ఒకటి, రకరకాల స్కాముల్లో వీళ్ళు మీద నిందారోపణలు వస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఓటర్సు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి బీటెక్ రవి అక్కడ ఎంతో కాలం నుంచి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి. సో వాళ్ళ వైఫ్ని స్వయంగా రంగంలోకి దించడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వైపు గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ మొగ్గు చూపుతున్నారన్న టెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ రచ్చకి తెరలేపారు అనేది మనకు అర్థమవుతా ఉంది. లేకపోతే ఇంత రచ్చ చేయాల్సిన పని ఉంది, ఇన్ని దౌర్జన్యాలు చేయాల్సిన పని ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది నా క్వశ్చన్. అది సార్, ఏదైతే ఏమైంది, ఓటమిని ముందే గ్రహించే రేపు ఒకవేళ ఓడిపోయినా కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఉండడం కోసం ఇలాంటి వాటిని తెర మీదకి తీసుకొస్తారని చెప్పి. ఎందుకంటే ఓటమి గ్రహించినప్పుడు రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయంటే ఓడిపోయిన తర్వాత ఏం కవర్ చేసుకోవాలనేది ఇప్పుడు చేస్తారు. ఇట్లా దౌర్జన్యాలు, ఈ లొల్లి పంచాయతీలు చేసి దానివల్ల ఓడిపోయిన తర్వాత దీన్ని ఒక సాకుగా చూపించుకునే ప్రయత్నం ఒకటి ఇప్పుడు చేస్తున్న వాళ్ళది అదే వ్యూహం. ఈ విధంగా చేస్తున్నారంటేనే ఓటమిని యాక్సెప్ట్ చేశారని మనకు అర్థమవుతా ఉంది. అంటే ప్రజల్లో కూడా 2 రకాల ప్రశ్నలు ఉన్నాయండి. ఇప్పుడు టీడీపీ కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, కానీ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇంకెప్పటికీ మేము పులివెందుల్లో పాగా వేయలేమా, ఎప్పుడు పులివెందుల వైసీపీకి అడ్డాయేనా, అదొకటి. ఒకవేళ
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోతే ఆ పార్టీ ఫ్యూచర్ మీద కూడా ప్రభావం ఉంటుంది అంటున్నారు. నిజంగానే అంత ప్రభావం ఉంటుందా? ఇప్పుడు జడ్పీటీసీ లాంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఓడిపోవటం వల్ల దీని ప్రభావం మొత్తం రాష్ట్రం మొత్తం ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేం. జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ గవర్నమెంట్ ఎవరిదో అధికారంలో ఉంటే వాళ్ళకి ఫేవరబుల్గా వస్తాయి, ఏ స్టేట్లోనైనా ఎక్కడైనా. రెండోది, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారంటే పులివెందుల దశాబ్ద కాలం నుంచి కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ వైనాట్ కుప్పం అని చెప్పి జగన్ రెడ్డి గారు గతంలో ఒక నినాదం ఇచ్చాడు. మరి కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది ఇంపాసిబుల్. అయినా కూడా ప్రజల్లో ఒక ఫీల్ తీసుకురావడం కోసం వైనాట్ కుప్పం, వైనాట్ 175/175 ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో కొంత సైకలాజికల్గా ఆలోచన మార్చడం కోసం రాజకీయ పార్టీలు వ్యూహం. సో పులివెందుల్లో బాగా వేయాలని తెలుగుదేశం పార్టీ ఆశించటం అనేది నార్మల్గా సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పులివెందుల ప్రెస్టీజియస్ సొంత అడ్డా కాబట్టి. సో దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రజల మూడ్ ఏంటనేది కొంత తెలిసిపోద్ది ఈ జడ్పీటీసీ ఎన్నికల వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది కాబట్టి గెలిచే అవకాశం లేదు అనేది ఇప్పటివరకు అందుతున్న సమాచారం. కాబట్టే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. లేకపోతే ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే సార్, ఆ పార్టీ ఫ్యూచర్ మీద ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందా అని చెప్పి, అంటే ఇక్కడ ఓటమి చెందితే వైసీపీకి, ఇక్కడ ఓటమి చెందటం వల్ల జరిగేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కొంతమంది అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సైకలాజికల్ ఫీల్ అనేది ఓటర్లో కొంత ప్రభావం చూపుతుంది. పులివెందుల్లోనే జడ్పీటీసీ గెలవలేదా అన్నప్పుడు ఏంటంటే ఆ మాట, ఆ టాక్ అది ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈ ఫీల్ అనేది అందులోకి వెళ్తుంది అనేది జగన్ రెడ్డి గారి వాళ్ళ ఆందోళన. రైట్ సార్, మరి చూద్దాం, అవి కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.